ఫ్రెండ్స్, మీకు టైటానోబోవా లాంటి జైంట్ స్నేక్ గురించి తెలిసే ఉంటుంది. కానీ మీకు తెలుసా మన ఇండియాలో టైటానోబోవా కంటే పెద్ద పాము నివసించింది అని? దాని పొడవు టైటానోబోవా కన్నా కూడా పొడవుగా ఉండింది. అలాగే మన ఇండియాలో కూడా డైనోసార్స్ నివసించాయి అని మీకు తెలుసా? అవేంటో తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద ఏనుగు జాతి కూడా మన ఇండియాలోనే జీవించింది అని మీకు తెలుసా? అయితే రండి, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఇండియన్ సబ్ కాంటినెంట్ లో జీవించి అంతరించిపోయినటువంటి జీవులను చూద్దాం. ఈ వీడియో నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి జస్ట్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. నంబర్ 1, రాజాసారస్. టీరెక్స్ లాంటి వేటాడే డైనోసార్స్ గురించి మీరు తప్పకుండా విని ఉంటారు. నీటిలో మరియు నేలపైన ఉండే డేంజరస్ వేటాడే డైనోసార్స్ గురించి కూడా విని ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా ఏదైనా ఇండియన్ డైనోసార్ గురించి విన్నారా? అవునండి, అదే రాజాసారస్. దీని అవశేషాలను ఇండియాలోని గుజరాత్ లో కనుగొన్నారు. రాజాసారస్ ఒక మాంసాహార డైనోసార్. ఇది 30 అడుగుల పొడవు వరకు ఉండేది. అలాగే పెద్ద పెద్ద జీవులను వేటాడేది. రాజాసారస్ తలపైన ఒక చిన్న కొమ్ము ఉండేది. అది దేనికి యూస్ అవుతుంది అనేది సైంటిస్టులకు ఇప్పటి వరకు తెలియలేదు. కానీ ఇది ఫీమేల్ రాజాసారస్ ని అట్రాక్ట్ చేయడానికి యూస్ అవుతుండొచ్చు అని అంటారు. ఇది ఏమైనా ఈ ప్రపంచంలో ఎంతో ఫేమస్ డైనోసార్స్ తో పాటు ఈ రాజాసారస్ కూడా 66 మిలియన్ సంవత్సరాల క్రితం జరిగిన ఎక్స్టెన్షన్ లో అంతరించిపోయింది. ఇది ఇండియా మరియు పాకిస్తాన్ 2 ప్లేస్లలో కనబడేది. పాకిసెటస్. బ్లూ వేల్స్ అనిమల్ కింగ్డమ్ లోని అద్భుతమైన క్రియేచర్స్. కానీ ఈ బ్లూ వేల్ కుక్క సైజులో ఉండే పాకిసెటస్ నుంచి ఎవాల్వ్ అయ్యింది అని ఎంతమందికి తెలుసు? ఈ పాకిసెటస్ అవశేషాలను 1980 టైంలో పాకిస్తాన్ లోని కోహాట్ లో డిస్కవర్ చేయబడ్డాయి. అందువల్ల దీని పేరు పాకిస్తాన్ కి సిమిలర్ గా ఉంటుంది. ఇది 4 కాళ్లతో ఉండే జీవి. నీళ్లలోనూ ఉంటుంది, అలాగే భూమి మీదనూ ఉంటుంది. దీనికి చిన్న పుర్రె ఉండేది, కానీ పదునైన దంతాలు ఉండేది. పాకిసెటస్ మాంసాహార భూక్షీరదాల మాదిరిగానే పదునైన దంతాలను కలిగి ఉండేది. చేపలను పట్టుకోవడానికి వీటిని ఉపయోగించేది. పాకిసెటస్ హిమాలయాలు ఏర్పడే దానికంటే ముందే, అంటే దాదాపుగా 50 మిలియన్ సంవత్సరాల క్రితం ఇండియా మరియు కొద్దిపాటి పాకిస్తాన్ లో ఉండేది. ఫ్రెండ్స్, త్వరలోనే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అండ్ ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డే సేల్స్ రాబోతున్నాయి. ఈ సేల్స్ సంవత్సరం మొత్తంలో ఒకేసారి మాత్రమే జరుగుతాయి. ఈ సేల్స్ లో అన్ని వస్తువులు చాలా తక్కువ ధరకే లభిస్తుంటాయి. కాబట్టి మీ ఇంట్లోకి కావాల్సిన హోమ్ అప్లయన్సెస్, మొబైల్స్, ల్యాప్టాప్స్ ఇలా ఏ వస్తువైనా కొనడానికి ఇదే మంచి సమయం. అయితే ఈ సేల్లో ఏ ప్రోడక్ట్ల ప్రైస్ బాగా తగ్గాయి, ఏ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, ఎలా కొనాలి, లేటెస్ట్ ఆఫర్స్ అండ్ డీల్స్ గురించి తెలుసుకోవడానికి డీల్స్ బాబా టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ గ్రూప్ లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో వంటి టాప్ వెబ్సైట్స్ లలో ఉండే ఆఫర్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ప్రైజ్లు డ్రాప్ అయినప్పుడు వెంటనే వాటిని ఈ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాదు ఫ్లాష్ సేల్స్, లైట్నింగ్ డీల్స్ కి సంబంధించిన రియల్ టైమ్ అలర్ట్స్ పొందవచ్చు. సో మీరు ఈ డీల్స్ ద్వారా చాలా అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి గానీ, లేదా టెలిగ్రామ్ లో డీల్స్ బాబా బెస్ట్ అని సెర్చ్ చేసి గానీ ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లేని వాళ్ళు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన వాట్సాప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మంచి ఆఫర్స్ లను, అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా పొందవచ్చు. సివతేరియం. ఇది చూడ్డానికి అచ్చం జిరాఫీ లాగానే ఉంటుంది. దీని ఎత్తు 10 అడుగులు, బరువు 500 కేజీల వరకు ఉండేది. దీని పేరు హిందువుల దేవుడైన శివుడితో సిమిలర్ గా ఉంటుంది. దానికి కారణం వీటి శిలాజాలను మొట్టమొదట శివాలిక్ హిల్స్ లో డిస్కవర్ చేయబడ్డాయి. శివాలిక్ హిల్స్ పాకిస్తాన్, ఇండియా, నేపాల్ మరియు భూటాన్ వరకు విస్తరించి ఉంది. సివతేరియం అడవులు మరియు అప్పర్ ల్యాండ్స్ లో 2 చోట్ల కూడా చాలా ఈజీగా ఉండగలిగేవి. ఇవి చూడ్డానికి చాలా డేంజరస్ గా కనబడేవి, కానీ ఇవి చాలా అమాయకపు హెర్బివోరస్ యానిమల్స్. ఇవి 1 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు జీవించింది. అయితే సివతేరియం ఏ విధంగా అంతరించిపోయిందో ఆ విషయం ఇప్పటి వరకు క్లియర్ గా తెలియదు. మెగాంటెరియన్.
ఒకవేళ మీకు అంతరించిపోయిన యానిమల్స్ గురించి కొద్దిపాటి నాలెడ్జ్ ఉన్నా కూడా మీకు స్మైలోడాన్ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది. ఇది ఐసెస్ టైంలో చాలా సంవత్సరాల వరకు నార్త్ అమెరికా మరియు సౌత్ అమెరికా కాంటినెంట్ లో ఉండేది. కానీ వీటి పూర్వీకులు మీకు ఏదో తెలుసా? అవునండి, మెగాంటెరియన్ స్మైలోడాన్ యొక్క పూర్వీకులు. ఇవి కూడా పాకిస్తాన్ మరియు ఇండియాలోని శివాలిక్ హిల్స్ లో ఉండేవి. అందువల్ల మెగాంటెరియన్ డైట్ సివతేరియం మరియు దానితో పాటు మెగాఫానా లాంటి జీవులు ఉండేది. ఆ జీవులను ఇది తన పంజాతో చాలా ఈజీగా పట్టుకునేది మరియు దాని పొడవైన దంతాలతో చీల్చేది. ఓవరాల్ గా ఇది ఇప్పటి నుంచి 5 లక్షల సంవత్సరాల క్రితం అంతరించిపోయింది. పారాసెరథేరియం. నేను మీకు ఊలి రైనోసర్స్ గురించి ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను. అలాగే ఎలస్మోథేరియం లాంటి జైంట్ రైనోస్ గురించి కూడా చెప్పాను. కానీ ఈ రెండు జైంట్ డైనోసర్స్ అయినప్పటికీ ఇవి ప్రపంచంలోని అత్యంత పెద్ద డైనోసర్స్ జాతి కాదు. ఎందుకంటే ఈ టైటిల్ ఇండియన్ సబ్ కాంటినెంట్ లో జీవించిన పారాసెరథేరియం కి ఉంది. అయితే దీనికి కొమ్ములు ఉండవు. దీని శిలాజాలను మొట్టమొదటిసారి పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో కనుగొన్నారు. ఒకవేళ మీరు ఇప్పటి రోజుల్లోని బెలూచిస్తాన్ ని చూసినట్లయితే అది మీకు ఒక నిర్మానుష్యమైన ఎడారిలాగా అనిపిస్తుంది. కానీ ఇప్పటి నుంచి 50 మిలియన్ సంవత్సరాల క్రితం హిమాలయాలు ఏర్పడక ముందు ఎక్కువ వర్షాల కారణంగా బెలూచిస్తాన్ అమెజాన్ అడవిలాగా దట్టంగా ఉండింది. అందువల్ల పారాసెరథేరియం చాలా హాయిగా తన హెర్బివోరస్ లైఫ్ ని మెయింటైన్ చేసింది. దానితో పాటు దీని వెయిట్ 20 టన్నుల వరకు ఉండేది. అది 4 ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ కి ఈక్వల్ గా ఉండింది. ఇప్పటి నుంచి 23 మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి అంతరించిపోయాయి. ఇవి అంతరించిపోవడానికి ఒక కారణం ఎలిఫెంట్ ఫ్యామిలీకి చెందిన గోంపోథెరస్ అని అంటారు. అవి పారాసెరథేరియం ఉండే ఏరియాని కబ్జా చేశాయి. పాలియోలోక్సడాన్. ఐసేజ్ లోని జైంట్ వూలీ మ్యామల్స్ గురించి దాదాపుగా అందరికీ తెలుసు. కానీ చాలా మంది వీటి సైజ్ చాలా పెద్దగా ఉంటుందని అంటారు. వూలీ మ్యామల్స్ ఇప్పటి రోజుల్లోని ఆఫ్రికన్ ఎలిఫెంట్స్ ఎంత సైజులో ఉంటాయో అంతే సైజులో ఉండేవి. అందువల్ల వూలీ మ్యామత్ ఎలిఫెంట్స్ అత్యంత పెద్ద జాతి కాదు. ఈ టైంలో ఏనుగులకు సంబంధించి అత్యంత పెద్ద ఎలిఫెంట్ జాతి ఏది అంటే పాలియోలోక్సడాన్. ఇవి అత్యంత పెద్ద ఎలిఫెంట్స్ జాతి. ఇవి పాకిస్తాన్ మరియు ఇండియాలో ఐసెస్ టైంలో ఉండేవి. వీటి సైజ్ జైంట్ ట్రక్ అంతా ఉండేది. వీటి వెయిట్ చూసుకుంటే 22 టన్నుల వరకు ఉండేది. అంటే 314 మంది మనుషులకు సమానం. వీటి మొదటి అవశేషాలు ఇండియాలోని నర్మదా నది దగ్గరలో దొరికాయి. ఇవి ఐసేజ్ అయిపోయిన తర్వాత వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోయాయి. వాసుకి ఇండికస్. ఇప్పటి నుంచి కొన్ని నెలల క్రితం వరకు అందరూ ఈ ప్రపంచంలో టైటానబోవా అత్యంత పెద్ద పాము అని అనుకునేవాళ్ళు. అందువల్లనే ఈ విషయాన్ని కూడా నేను కూడా చాలా సార్లు మన వీడియోస్ లో చెప్పాను. కానీ 2024లో కనుగొన్న వాసుకి ఇండికస్ యొక్క శిలాజాలతో వాసుకి స్నేక్ అన్ని రికార్డ్స్ ని బ్రేక్ చేసి లార్జెస్ట్ స్నేక్ అనే టైటిల్ ని తన పేరు మీద నమోదు చేసుకుంది. ఈ పాము యొక్క డిస్కవరీ ఇండియాలోని గుజరాత్ లో 2005లోనే జరిగింది. కానీ ఆ శిలాజాలను చూసినప్పుడు అదేదో జైంట్ క్రొకడైల్ది అయి ఉంటుందని అంతగా పట్టించుకోలేదు. అయితే టైటానబోవా పాము పొడవును చూసినట్లయితే అది 42 అడుగులకు దరిదాపుల్లో ఉంటుంది. అదే వాసుకి ఇండికస్ యొక్క సైజు 50 అడుగుల వరకు ఉండేది. ఇక బరువైతే 1 టన్ను వరకు ఉండేది. పరిశోధకులు కొత్తగా కనుగొన్న ఈ పాము జాతికి వాసుకి ఇండికస్ అని పేరు పెట్టారు. వాసుకి అనేది శివుడి మెడలో ఉండే పాము పేరు. ఈ పాము భారత్ తో పాటు ఆఫ్రికా, యూరప్ ప్రాంతాల్లో నివసించినట్లు పరిశోధకులు చెప్పారు. ఇది ఎన్నో జైంట్ అనిమల్స్ ని చంపి వాటిని ఒక్కసారిగా తినగలిగేది. ఏది ఏమైనా టైటానబోవా తన చాలా మటుకు లైఫ్ ని నీటిలో గడుపుతుండేది. అయితే వాసుకి ఇండికస్ నేలపైన ఉండడానికి ఇష్టపడేది. అలాగే వాసుకి ఇండికస్ దాదాపుగా 50 మిలియన్ సంవత్సరాల క్రితం కనబడేది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈ జీవులను. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.